హాయ్ ఫ్రెండ్స్, అసలు బాధ అంటే ఏంటో చూద్దామా? జస్ట్ ఇది సరదాకి మాత్రమే మనలో ఉన్న బాధలు ఎలా ఉంటాయో చర్చించుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాత్రమే. సరే, బాధ అంటే ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. ఒంటరిగా ఉంటే బాధ, లవ్ చేస్తే బాధ, వాళ్ళతో వివాహం అవుతుందా లేదా అని. పెళ్ళయ్యాక బాధ, పెళ్ళైన తర్వాత మనసులు కలుస్తాయా కలవ్వా అని, కుటుంబంలో కలుస్తారా లేదా అని. పోని మనసులు కలిసాక అప్పుడు బాధే, పిల్లలు ఇప్పుడు పుడతారా అని. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో బాధ, పసిపిల్లలు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోలేరే అని బాధ. వారికి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా బాధే. కుటుంబం కోసం ఎలా సంపాదించాలనే బాధ, సంపాదిస్తే వాటిని సవ్యంగా ఎలా ఖర్చు పెట్టాలనే బాధ. ఖర్చు పెడుతున్నాం అనుకో, వీళ్ళకి అస్సలు పొదుపు లేదనే బాధ. పోని ఖర్చు పెట్టుకుని మిగిల్చుకుంటున్నాం అనుకో, వీళ్ళంత పిసినారోళ్ళు లేరని చెప్పుకునే వాళ్ళంటారని బాధ. పిల్లలు సరిగ్గా చదవకపోతే బాధ, పిల్లలు మంచిగా ఉంటే బాధ. ఈ లోకంలో వీడు ఎలా బతుకుతాడే అని బాధ. పిల్లలకి ఏమైనా డౌట్స్ వచ్చినా అది కూడా బాధే, మనం వాళ్ళకి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నా లేదా అనే బాధ. పిల్లలు ఎదురు తిరిగితే బాధ, మనకి సంపాదన లేకపోతే ఫ్యూచర్ ఏంటి అనే బాధ. ఉద్యోగం చేస్తే అది ఎప్పుడు ఉంటుందో పోతుందో అనే బాధ. వ్యాపారం చేస్తే ఎప్పుడేం నష్టం వస్తుందో అనే బాధ. మంచి పేరు వచ్చినా బాధే, ఏ పని చేయాలన్నా ఇంకా ఇరుగు పురుగు వాళ్ళు గుర్తుకొస్తారు. అలా గుర్తుకొచ్చి ఇంట్లో వాళ్ళని ఏమైనా వెలికి చేస్తున్నావేమో అని బాధ. ఇవన్నీ దాటొచ్చామనుకో, కొంచెం ఆస్తులు కూడా పెట్టినా బాధే. పిల్లలు పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఇంకొక బాధ, ఆ ఆస్తి ఏ విధంగా పంపిణీ చేయాలనే బాధ. ఆ పంపిణీలు కూడా చేసామనుకోండి, తర్వాత ఎవరి వద్ద ఉండాలనే బాధ. వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్య విషయంలో బాధ. అనారోగ్యం వస్తే ఎవరు చూస్తారో అనే బాధ. ఎవరు చూస్తారో ఎవరు చూడరో అనే. పోని వాళ్ళు బాగా చూసుకుంటున్నారనుకో, అది కూడా బాధే, మనం వాళ్ళకి భారం అయ్యాము అని బాధ. ఆ బాధలో కూడా ఇంకొక బాధ ఉంటది, మనం పోతే వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అనే బాధ. ఇంకా ఇలా చాలా బాధలు ఉన్నాయండి బాబు. ఇంకా ఇలాగా చెప్పుకుంటుంటే నాకు బాధేస్తుంది. ఈ బాధల నుండి బయటపడాలంటే ఒక్కటే ఒక మార్గం, ఒక్కటే ఒకటి ఆన్సర్. ఏమై ఉంటుందనా, భారం మొత్తం భగవంతుడి మీదే వెయ్యాలి. ఈ క్షణం మాత్రమే మంది అని మనసుకు సర్ది చెప్పుకోవాలి. ఏది వచ్చినా స్వీకరించక తప్పదు. మనం స్వీకరించినా స్వీకరించకపోయినా అది జరుగుతూనే ఉంటది కాబట్టి. ఇంకో విషయం ఏంటో తెలుసా, మన ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పోగొట్టేది, మనం బాధగా ఉన్నప్పుడు ఆ బాధని పోగొట్టేది కూడా ఒకటే ఒకటి. ఏంటో చెప్పుకొని చూద్దాం. ఇప్పుడున్న కాలం తర్వాత మారిపోతుంది అని. ఎలా? సరేలే, మన బాధలన్నీ ఇలా సరదాగా తెలుసుకున్నాం. జీవితంలో ఏ ఒక్క క్షణము తిరిగి రాదు, అందుకని మనం ఏ క్షణాన్ని వృధా చేయకూడదు. ప్రతి క్షణం సంతోషంగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.